హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మా నానమ్మ కాలం నాటి ఆవకాయ పచ్చడి అండి. పక్కా కొలతలతో, గిన్నె కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే, ఎన్ని కేజీలు పచ్చడి అయినా సరే ఈజీగా పెట్టగలిగేలాగా చూపిస్తాను. గుజ్జు ఎక్కువగా వచ్చేలాగా, పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా పచ్చడి మామిడికాయలని తీసుకోవాలండి. మార్కెట్స్లో మనకి పచ్చడికి సపరేట్గా మామిడికాయలు అనేవి ఉంటాయి. అవి మాత్రమే తీసుకోవాలండి. పచ్చడికి ఏ మామిడికాయలు పడితే ఆ మామిడికాయలు తీసుకోకూడదు, పచ్చడి నిల్వ ఉండదు. ఆవకాయ పచ్చడికి మామిడికాయలు అనేవి పుల్లగా ఉండాలండి, కండ ఎక్కువగా ఉండాలి. మీరు ముక్కలు కొట్టించుకునేటప్పుడు ప్రతి ముక్కకి కూడా టెంకు వచ్చేలాగా కొట్టించుకోండి. అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. సంవత్సరం పాటు ముక్క కూడా గట్టిగా ఉంటుంది, లేదంటే ముక్క త్వరగా మెత్తబడిపోతుంది టెంకు రాకపోతే. మీరు మార్కెట్స్లోనే ముక్కలు కొట్టించుకోవాలనుకుంటే ముందే వాటర్ తీసుకువెళ్ళి మామిడికాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ముక్కలు కొట్టించుకోండి. మామిడికాయలు అనేవి నీట్గా ఉండవు, డస్ట్ అదంతా కూడా ఉంటుంది. సో నీట్గా వాష్ చేసుకొని నిల్వ పచ్చడికి మీరు ముక్కలు అనేవి కొట్టించుకోండి. లేదంటే మీరు ఇంటి దగ్గర కొట్టించుకునే పని అయితే మామిడికాయల్ని ఇంటికి తెచ్చుకొని నీట్గా వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుందండి. నిల్వ పచ్చడి కాబట్టి తడ అనేది అస్సలు ఉండకూడదు. దీనిపైన ఉన్న జీడి అలాగే లేయర్ కూడా తీసేసి శుభ్రంగా నీట్గా తుడిచేసుకోండి. తుడిచేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్తోనే మనం ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు అనేవి కొలుచుకుంటే పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న బౌల్తో నాకు 10 కప్స్ వరకు వచ్చాయి. మీరు ఇదే తీసుకోవాలని లేదు, మీకు ఏది అందుబాటులో ఉంటే గ్లాస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే గిన్నె అయినా ఏదైనా తీసుకోవచ్చు అండి. మామిడికాయలు వేసుకున్న బౌల్తోనే మనం ఉప్పు, కారం కూడా వేసుకుంటే పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నాకు 10 బౌల్స్ వరకు వచ్చాయండి. ముక్కలు కొలుచుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కొంతమంది వేసుకోరండి, వేసుకోకపోయినా ఏం కాదు, వేసుకున్నా కూడా ఏం కాదు. అలాగే నేను ఏ కప్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నానో అదే కప్తో 1 వరకు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సాల్ట్ వేసుకోకూడదు, కల్లుప్పుని మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కల్లుప్పునే వాడాలండి, అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. సాల్ట్ అనేది అస్సలు వాడకూడదు. 6 కప్పుల ముక్కలు అయితే 1 కప్పు ఉప్పు పడుతుందండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పచ్చడికైనా సరే ఇదే కొలత అండి. ఇక్కడ నేను 10 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 వరకు వేసుకుంటున్నానండి ఉప్పుని. ఉప్పు సరిపోకపోతే 3 రోజుల తర్వాత మనం మళ్ళీ మామిడికాయ పచ్చడిని కలుపుతాం కాబట్టి అప్పుడైనా వేసుకోవచ్చండి. మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు అనేది ఎక్కువ తక్కువ పడుతుంది. పులుపు ఎక్కువగా ఉంటే ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది. అలాగే ఏ కప్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్తో 10 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 వరకు కారం కూడా వేసుకోవాలి. కారం ఎప్పుడు కూడా ఆవకాయ పచ్చడికి 3 మ్యాంగోస్ మిర్చి పౌడరే వాడాలండి. ఆ కారం అయితేనే మంచి కలర్, అలాగే మంచి టేస్ట్, బాగా కారం కూడా ఉంటుంది. స్పైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆ కారం వేస్తే. నేను ఇక్కడ 1 వరకు వేసుకుంటున్నాను. అలాగే ఏ కప్తో అయితే మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు వరకు ఆవపిండిని వేసుకోవాలండి. ఆవాలు పచ్చివే ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఆవాలు అస్సలు ఫ్రై చేసుకోకూడదు. 3/4 కప్పు సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసేసుకున్నా సరే చేదొచ్చేస్తుంది పచ్చడి అనేది. ఈ 3/4 కప్పు ఆవపిండికే గుజ్జు అనేది పచ్చడిలో చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మరీ ఎక్కువ వేసేసుకున్నా సరే చేదొచ్చేస్తుంది. సేమ్ అదే కప్తో 1/2 కప్పు వరకు మెంతు పొడి కూడా వేసుకోవాలండి. మెంతులు ఫ్రై చేసుకొని మెంతుల్ని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మెంతులు ఫ్రై చేసుకొని వేసుకోవాలి, పచ్చివి వేసుకోకూడదు. మెంతు పిండి 1/2 కప్పు సరిపోతుందండి. మెంతు పిండి ఎక్కువ వేసుకున్నా సరే చేదొచ్చేస్తుంది పచ్చడి అనేది. అలాగే 1/2 కప్పు వరకు ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొంతమంది అసలు ఇష్టపడరు, వేసుకునే వాళ్ళు 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి. అసలు వేసుకోకపోయినా ఏం కాదు, వేసుకుంటే బాగుంటుంది. అలాగే 10 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆవకాయ పచ్చడికి పప్పు నూనె అయినా వాడుకోవచ్చు, లేదంటే వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు అండి. ఏ నూనె అయినా వేసుకోవచ్చు. పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే వేరుశనగ నూనె అయినా, పప్పు నూనె అయినా ఏదైనా సరే వాడుకోవచ్చు అండి.
ఇక్కడ నేను మీకు మా నానమ్మ ఏ ప్రాసెస్లో అయితే ఆవకాయ పచ్చడిని పెడుతుందో ఆ ప్రాసెస్ని చూపిస్తున్నానండి. కొంతమంది ఆయిల్ ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటారు, ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కానీ పచ్చడికి ఎంత ఆయిల్ అవసరమో అంత వేస్తేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా ఆయిల్ వేసేసినా సరే పచ్చడి టేస్ట్ మొత్తం కూడా ఆయిల్కి పట్టేస్తుంది. మేము ప్రతి సంవత్సరం ఇదే ప్రాసెస్లో ఆవకాయ పచ్చడిని పడతామండి. ఈ 2 కప్పుల ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇది సరిపోకపోతే ఇంకొక పావు కప్పు వరకు కూడా మనం ఆయిల్ని వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు సరిపోలేదు, అందుకని నేను మరొక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత పచ్చడిని బాగా ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఆయిల్ అనేది సరిపోకపోతే 3 డేస్ తర్వాత మనం మళ్ళీ కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు జస్ట్ కొలతల ప్రకారం మనం పెట్టుకుంటున్నాము. 3 డేస్ తర్వాత ముక్క పులుపుని బట్టి ఉప్పు కారం అనేవి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ పచ్చడికి. ఇలా బాగా కలిపేసిన తర్వాత పచ్చడి మీద మూత పెట్టేసి 3 రోజుల వరకు కూడా కదిలించకుండా అలానే వదిలేసేయాలి. మీరు కలపగలిగితే చేత్తో కలపచ్చండి పచ్చడిని, లేదంటే గరిటెతో అయినా కలపచ్చు. ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఉంది కదా, 3 డేస్ తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేయాలండి. 3 డేస్ వరకు కూడా పచ్చడి అనేది బాగా ఊరాలి. ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పట్టాలి. పచ్చడి బాగా ఊరుతుంది, ఆయిల్ అనేది పైకి వస్తుంది. నేను 3 డేస్ తర్వాత చూపిస్తున్నా చూడండి. చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. పచ్చడికి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండే వాళ్ళండి, పచ్చడికి ఎంత ఆయిల్ అవసరమో అంతే వేసుకోవాలి. ఆయిల్ అనేది పచ్చడిలో ఎక్కువ వేసేసుకున్నా సరే మనం పచ్చడి వేసుకున్నప్పుడు గుజ్జు రాకుండా ఆయిల్ మాత్రమే వస్తుంది అని చెప్పేవాళ్ళు. సో ఆవిడ చెప్పిన ప్రకారం నేను ఇక్కడ మీకు పచ్చడి కొలతలు అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఇదే ప్రాసెస్లో కనుక పెట్టుకుంటే ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మీరు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కల్లుప్పుని మిక్సీకి వేసుకొని మెత్తగా చేసుకొని వేసుకోవచ్చు. కారం సరిపోకపోయినా సరే కలుపుకోవచ్చు. మీకు ఆయిల్ తక్కువైందనిపించినా సరే వేసుకోవచ్చు. కలిపేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. 6 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఉప్పు అండి, 1 కప్పు కారం. ఇదే కొలతలతో మీరు ఏ పచ్చడినైనా సరే ఈజీగా పెట్టేసేయచ్చు. ఇలా కలిపేసిన తర్వాత ఏదైనా జాడీలో అయినా లేదంటే ఏదైనా డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు, దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు సంవత్సరం పాటు కలర్ అనేది చేంజ్ అవ్వదు, ముక్క మెత్తపడదండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ నెక్స్ట్ డే కూడా చూపిస్తున్నా చూడండి. 4th డే కూడా పచ్చడి చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చడి బాగా ఊరిపోయింది. ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఆహా, దీని రుచి దేనికి రాదండి, అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా బాగా కుదురుతుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.